సామెతలు 6వ అధ్యాయం 6 నుంచి 11 వచనం చూస్తే పాత నిబంధన సోమలు వాటి నడకలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవడం, వాటికి న్యాయాధిపతి లేకున్నాడు, పైకి చేతకర్త లేకుండా అధిపతి లేకుండా అవి వేసవి కాలం ముందు ఆహారాన్ని సిద్ధపరచుకోవడము, కోతకాలం ముందు ధాన్యం పూడ్చుకోవడం. సోమరి ఎందాక నీవు పండుగ ముందు ఎప్పుడు నిద్ర లేచరు, ఇంకా కొంచెం నిద్రించరు కానీ కొంచెం కుడతారు కానీ కొంచెం సేపు చేతులు మలుచుకొని పడుతుందని నువ్వు మరుచుడు వాడి చేత లోపలిగా వచ్చిన దారిద్ర్యము ఎప్పకు వచ్చింది. తెలుగు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 8 వచనం పోరాటం జరుగుతుంది. దేవుని కొత్త నిబంధన ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త వాడాలి. మీ విశ్వాసము మీరు భక్తులమైన సత్వములకు జ్ఞానములు, జ్ఞానములకు ఆశానికులమైన, ఆశానికులకు సహనము, సహనములకు భక్తిని, భక్తి ఎందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమకు దయను అమర్చుకున్నది. ఇవి మీకు కలిగి విస్తరించి ఎడగలం. అవి మన ప్రభువైన యేసుక్రీస్తును చూసిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఠులైనను కాకుండా చేయను. సోమర్తనం సోమర్తనం యొక్క లక్షణాలు ఏంటి? మనము ఈ లోకంలో భౌతికమైన ఈ శరీరంలో ఆశ్రయించబడాలన్నా సోమర్తనం ఉండకూడదు. తర్వాత మనం 2వ పేరుతో 1వ అధ్యాయంలో జరుగుతున్న మార్గం ప్రకారం ఆత్మీయకరమైన సోమర్తనం లేకుండా ఉండాలంటే ఏడు రాసుకోవాలి. ఒకసారి మనం వాక్యాన్ని బట్టి ఆలోచన చేసి సత్యస్మృతి మనం యోగ్యమైన రీతిగా ప్రభువులలో పాల్గొంటున్నాం. చదువుకున్న దాంట్లో క్షేమంతో పోల్చారు. క్షేమానికి ముందు చూపిందని అంటే సోమరికి ముందేం జరుగుతున్న అవగాహన ఉండదు. రేపు జరగబోయే దాని గురించి జాగ్రత్త లేకపోతే వచ్చే ఆపత్తు గురించి సోమరికి తెలియదు. క్షేమంతో పోల్చి క్షేమ చాలా జాగ్రత్త పడతాయి. చలికాలంలో అవి ఉన్న వాతావరణం యొక్క పరిస్థితి వాటికి అనుకూలంగా ఉండదు కాబట్టి వేసవి కాలంలోనే చలికాలానికి తగిన కూడా సమకూర్చుకుంటాయి. ముందు చూపు కలిగి ఉన్నాయి. వాటిని చూసి నేర్చుకో. వాటిని ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను న్యాయాధిపతి లేకున్నాను, అధిపతి లేకున్నాను. దీని గురించి అవి ఎంత జాగ్రత్త పడుతున్నాయి అంటే స్వాభావికంగానే అవి ఎవరు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నాయి. న్యాయాధిపతి లేకుండా, అధిపతి లేకున్నా కోతకాలం ముందు దాన్ని పూడ్చుకుంటాయి. కోతకాలం వచ్చినప్పుడు దానిని పూడ్చుకునే సమయం వచ్చినప్పుడు అప్పుడు చేస్తున్నాను, అప్పుడు చేయకుండా పూడ్చుకోకుండా అది ప్రజాయుక్త మనవి ఏ జాగ్రత్తలు ఆ పని చాలా జాగ్రత్త చేసుకోవాలా అని చెప్తూ నువ్వు ఎప్పుడు పనుకుంటావేంటి, ఎప్పుడు నిద్రపోతావేంటి, కాసేపు నిద్రపోతా, కాసేపు నిద్రపోతా, చేతులు మూసుకుంటున్నారు ఏంటి, అలా ఉన్నామంటే మీలో దరిద్రంలో పెట్టుకుంటారు. కంఫర్ట్ లైఫ్ తీసుకోవాలి అని చెప్తున్నారు. సో మనం ఆశ్రయించబడాలంటే ఈ లోకం భౌతికంగా మన స్వామి తన పనికిరాదు. పని చేసి జీవితం సంపాదించుకునే వాడు పని నేర్చుకోవాలి. కష్టపడి పనిచేయాలి. దాన్ని నీకు దేవుని వదిలేసంత పని చేయడం నీకు ఒక ఎదుగు గంటలు ఎవరు బాగుంటుంది. చదువుకునే సమయంలో చదువు ఇప్పుడు చదవకపోతే మనకి లేఖనం చెప్తా ఉంది. 12వ అధ్యాయం 24 సామెతల్లో ఎక్కువ మాట ఉంటుంది గురించి.
12:24 చదవండి. శ్రద్ధగా పని చేయవాళ్ళు ఉమ్. మేలు పని చేయగలరు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చింది. ఇప్పుడు సరిగ్గా జాగ్రత్త పడుతుంది. ఈ శ్రద్ధ లేదను కాలం ఏమి ఆగిపోయింది. ఒక టైం వస్తుంది. ఇప్పుడంటే నీ తల్లిదండ్రుల యొక్క వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళ యొక్క సంపాదన బట్టి జీవిస్తాను బట్టి, కానీ రేపు ప్రతి మనిషికి ఒక సమయం ఉంది. నీకు నువ్వు పని చేసుకోవచ్చు, బతకాల్సిన సమయం వస్తుంది. ఇప్పుడు నువ్వు చేయాల్సిందే పని చేసే నీవు శ్రద్ధగా పని చేయి, లేకపోతే పని తీసేస్తావు. నీకు ఎంత పని ఇస్తే దాన్ని శ్రద్ధగా ఆ పనిలో నీవు కంటిన్యూస్గా ఆ పని కలిగి ఉంటావు. దాని ఆ పని కాదు తీసి వారు మాట చెప్తే 5 తలాంతులు 3 తలాంతులు 1 తలాంతు 5 తలాంతాలు పని చేశారు, 3 తలాంతాలు పని చేశారు. 1 తలాంత ఏ పని చేయకుండా గాలి చూసినారు. మతేసు వార్త 25-26 అందుకు అతని యజమానులు వాడిని చూసి, సోమరువైన చెడ్డ దాసుడా, నేను ఇత్తని చోట పోలు వాడను, చల్లని చోట పంట పూసుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల దగ్గర ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందును అని చెప్పి నీకు ఒక పని ఇచ్చాడు దేవుడు. ఏ పని చేయాలి అంటే కొంత డబ్బు ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. వడ్డీ కూడా ఇవ్వాలని కారణం లేదు. ఆ డబ్బుతో సొంతగా పనిచేసి వేరే సంపాదిస్తామని అది తీసేస్తే కనీసం అది వడ్డీకరణ ఇచ్చిన కొద్ది వస్తుంది కదా. అది కూడా లేదు. సోమరి చెడ్డదాసుగా 28వ వచనంలో ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు కానీ చేసేవారికి పని వస్తుంది. 10 తలాంతులు కొన్ని పని వచ్చింది. వీరికి ముఖ్యంగా తర్వాత చాలా డేంజర్ మాట ఉంది, భయం వేసే మాట చెప్పారు. మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపలి చీకటిలోనికి తోసివేయు, అక్కడ ఏర్పును పట్లు పురుగుటయు ఉండదని. సోమనానికి వెలుపులు చీకట్లో అంటే వెలుపులు అంటే నరకానికి వెళ్ళడానికి సంబంధం ఎంత ఏం చేస్తున్నా ఇలా ఖాళీగా ఉంటే ముఖ్యంగా ఆత్మీయకరమైన వాక్యం నీకు ఇచ్చిన తలాంతిని వాడుతూ ఉన్నావు. జాగ్రత్త పడి ఉన్నది కూడా తీసేసి చేస్తున్న వాడు కలిగిన వారికి ఇవ్వడం, లేని వారికి వారి దగ్గర ఉంది కూడా తీసి ఉన్న వారికి ఇస్తాం. నేను మాటలు ఈ సందర్భంలో నమ్మకంగా ఉన్నా ఉంటే ఉన్నది కూడా కోల్పోతావు. జాగ్రత్త పడు. సో సోమరి వెట్టి చేయాలని చేయాల్సి వస్తుంది. చాలా మంది సరైన సమయంలో చదువుకోక బరువు మూసేవారుగా, విషయాలు నచ్చేవారుగా, కొద్ది జాగ్రత్త లేకపోతే అజ్ఞానంతో ఈజీగా లేకపోకుండా వాళ్ళు కష్టపడి వస్తుంది. చేతులు తప్పడానికి అవసరం లేదు. చాలా చేతులు సిగ్గుపడదు, కానీ ఇతరులు చేస్తారు. అలా ఇవ్వద్దు, చాలా బాగా పనిపోయేది. అదే నీకు శ్రద్ధ ఉందని ఆ పనిలో నైపుణ్యం కలిగి ఎదుగుతావు. ఎలా చేయాలనే జ్ఞానం బట్టి సులువుగా చేయడం లైఫ్ కంఫర్ట్గా ఉంటుంది. సోమర్థనం ఉన్నావా, సరైన సమయంలో ముందు చూపు లేకపోయావా, ఒక సమయంలో వ్యక్తి ముందు ఉన్న ఆ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకొని కష్టపడదు. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే సమయంలో చదువుకోకుండా తిరగటం, గొడవలో పాల్గొనడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళ బలం బాగుంటుంది. రేపు లైఫ్ గురించి ఈ 4 సంవత్సరాలు అయిపోతే నేను బయటకు వెళ్ళాలి, ఈ ప్రాంతంలో నాకు వచ్చింది 4 సంవత్సరాలే, నేను ఎందుకు వచ్చానంటే చదువుకుంటానికి, చదువుకోవడం వల్ల నా లైఫ్ కెరీర్ బాగుంటుంది అని గ్రహించి చక్కగా చదువుకుంటాడు. వేరుగా లేదా నేను లైఫ్ ఉన్నాయి అని పై కనపడే
దీన్ని బట్టి వచ్చేసి బిల్డింగ్స్ సరే మరి ఆఫర్ ఏసీ ఉంది క్లాస్ రూమ్లో వీటిల్లో మరి శరీర తత్వం కలిగి చదువుకోకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం రేపు ఆ కంఫర్ట్ ఆ లైఫ్ నుంచి బయటకు రావాలా అదే దిగేది వారికి మార్పు సరిగ్గా తప్పు అదే లైఫ్ అనుకోని ఆ రేపు రియల్ లైఫ్ ని ఫేస్ చేసేది నీకు తెలియపోయింది అనుకోని సో సోమరి ముందు చూపు కలిగి ఉండదు వారికి సోమతనాన్ని గురించి ఈ గ్రంథంలో ఉన్న మాటలు కొన్ని మనం సాంతల గ్రంథంలో చూద్దాం 14:23 చదవండి. ఏ కష్టము చేసినను ఉమ్, లాభమే కలుగును. ఉమ్. వట్టి మాటలు దేవునికి కారణం. మాకు అనుకుని తెలుస్తుంది అంతే కదా అలా ఉండేవాడు అంతే క్రియలో ధన్యపడుతాడు విశ్వాసం క్రియలు లేకుండా ఎవరైనా మాట చెప్తామనుకో యాకో భక్తులు చెప్తున్నాడు విశ్వాసం ఖచ్చితంగా విశ్వాసం అయ్యా దెయ్యాలు కూడా దేవుడు నమ్ముతాడు ఏ పని ఇంకా మా లేని వాడిని ఆడుతున్నావా నీ ధనవంతులు క్రీస్తు బట్టి తన బిడ్డలకు ఏదన్నా వాళ్ళు ఎందుకేంటి వాళ్ళు పరామర్శించావా మాట్లాడే విశ్వాసం పరిచయం ఒక మాట చెప్తే ఈ లోపల కూడా టైం వేస్ట్ చేసుకుంటాం ఏ పని చేయాలి ఏమో రాదు పరలోక సంబంధమైన విషయాల్లో కూడా ఏం చేశాం ఏం కుడి పక్కన ఉన్న వారా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా భూమి పునాదులు వేయబడకపోతే నా తండ్రి ఏర్పరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని పని చేసి సఫలమైన వారిని దేవుడు అంటా ఉంటే జనం చేతి వైపు ఉన్న వారు శిక్షించబడిన వాళ్ళ ఏంటయ్యా విశ్వాసం తీయలేదు మాకు దాచుకుంటారు తీసుకువెళ్తున్నాను బలవంతుడు పనిచేయదు దేవుడు వచ్చు తెలియకపోతే లోపల ఆడబెడుతుంది విశ్వాసిస్తామని విశ్వాసాన్ని కలిగి జాగ్రత్త పడుతుంది సో సోమర్తనం ఏం చేస్తాను ఏమి ఇది మాట్లాడు భక్తి నేర్చుకోరు ఆర్భాటాలు సో మనం ఏ పని చేసినా వారిని వ్యక్తి మాటలు ఏంటంటే మరి డబ్బులు లేని పని పేదలకు ఏదైనా పని చేసుకుంటే సోమర్తనం ఏంటంటే మాటలు చెప్పండి తర్వాత మనం 20వ అధ్యాయం 4వ వచనం సామెతలో అతడు వేయి కాలమున సోమరి దొరడు కోతకాలమున పంటను కూర్చి వారు విచారించినప్పుడు వారికేమీ లేకపోవడం విత్తనాలు తిరిగి నేల కరెక్ట్గా చేసుకొని వస్తే ఆ పంట వస్తుంది బాగుంటాడు పని చేయగలరు సో రేపు ఒక సమయం వస్తుంది పంట సమకూర్చే సమయం ఉంటాను ఎందుకంటే విత్తిన ఇది లోపలికి వెళ్ళవు సో దేవుని పరిచయం నువ్వు చేస్తున్నావు అంటే నీకు సరే ప్రిపరేషన్ అవసరం నువ్వు రేపు దేవుని పని చేయాలని అంటే అసలు నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఎట్లా వాటిని చదువుకోవాలి ఆ పరిస్థితి బట్టి తడబట్టి నడుస్తూ రేపు ఆ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి చెప్పాలి నువ్వు వాటిని చదువులో ఎవరు చెప్పేద్దాం లేదు నన్ను చేసి నువ్వు పరిచయం మొదలు పెట్టావు అనుకోండి ఏం ఫలం వస్తుంది అవసరాలు తెలిసిన వాళ్ళు ఏం చెప్తావు రేపు ప్రభుత్వం నిలబడితే ఒకడన్నా నిలుపుతాడా ఒకడన్నా సో మనం ఏ పరిచయం చేయాలంటాం పొలం వేయాలి సో మనం దేవుడి మంచి తప్పకుండా పౌలు చేస్తున్నాడు మీరు చేసిన పని దిగిచి ఉండాలంటే అగ్నితో కాల్చబడి ఒక సమయం వస్తుంది దేవుడు ఏం చేశారయ్యా నిల్చున్నామంటే పొయ్యి కాలిపోతుంది బంగారం వెలగల నాని చూస్తే లేదా అగ్నిలో నుంచి తప్పించుకున్నట్టు సర్వం పెట్టాలి సో మనం జాగ్రత్త పడాలి ఏ విషయమైనా ఈ పరమైన పని అయినా ఇక్కడ ఉన్న పని అయినా మనం వేసుకుంటే ఆహారం వస్తుంది కదా ఇంకా గిన్నె కదా దాని పలుపు దొరుకుతాయి రాళ్ళు ఉంటాయి వేరు లోపల వేసినట్టు
అయితే పెట్టిన గాలి పట్టుకొని మునిగిపోతుంది. ఏం పని వస్తే ఏం కాస్తుంది స్వాములు ఏం పట్టించుకోలేదు. పైపెచ్చి తనకు తాని జ్ఞానం అనుకుంటూ ఉంటాడు. సాంతులు 26:16. నిపుణులు చూపగలరా ఏడుగురు కంటే సోమరి తన దృష్టి తానే జ్ఞానం అనుకుంది. ఇంకొకటి వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటాడు. సో సోమటం అనేది మనం మూర్ఖత్వంలో అని తెలుసు. దాన్ని డాక్టర్ తెలుసుకోవాలి. కేతువులు చూపగలిగిన వారికంటే కూడా నా రైల్వేస్లో అనుకుంటారు. పక్క వాళ్ళు చెప్పేదాన్ని తీసుకోలేదు. ఇవన్నీ సోమతనం లక్షణాలు. ఏదైనా పని చెప్తే బయట సినిమాలో ఉంది ఇలాంటి మాటలు కూడా చేయటానికి ఇష్టపడదు. సాకు చెప్తా ఉంటారు. 22:13. బయట సింహం ఉన్నది దీనిలో నేను చెప్పబడుతున్నాను. దేశంలోని లోతైన సరిపోతుంది. స్వామి ఏమంటుందంటే వాళ్ళు వెళ్ళా అంటే అమ్మో సింహం ఉండాలంటే ఎందుకంటే పని చేయదు, పట్టించుకోవాలనే బాగా. సో ఈ లక్షణాలు మనకు ఉంటే తెలియజేసేవాళ్ళం. మనం ఎక్కువ కాలం తీసుకుని కలిగించాలి అంటే మనకి మనం ప్రతి ఒక్కరు కూడా ఎంతో చాటి భావం ఉంటుంది. వీటిని వదిలిపెట్టి ఏదైనా చేయాలంటే స్వాట్లేదు. ఆయన ఇచ్చేదా పనిచేస్తానికి ఆయన పిలవాలి. నేనే పనికి రెడీగా ఉంటాను. ఏదైనా పనులు కాదు షాపులు మాట. ఇది కూడా సోమర్థం. సోమర్థంలో మనకి పరిశ్రమ ఉంటుంది. నేను వాళ్ళకి అంటే కొత్త పని చేస్తానికి చాలా భయపడతాడు. అంతా ఇదంతా ఈ లక్షణాలు చేస్తుంటే మనం పని చేయకుండా జీవం పుచ్చుకోకుండా మన కష్టపడి నిదానికి తీసుకెళ్ళి ఇప్పుడు బాగా ఉంటుంది అనిపిస్తుంది. కంఫర్ట్ ఏం పని చేయకుండా పని తప్పించుకున్నావే మనకు వచ్చు. కానీ సమయం అలా కాదుగా. రేపు పని చేయకపోతే కొత్త కాదు ఏం వస్తుంది అర్థం చేసుకోవాలి. లేకపోతే ప్రభువు నువ్వు చేసిన పనికి చేతికి సామం ఇవి తప్పించుకోలేదు. ఇప్పుడు స్వల్పకాలం కంఫర్ట్ వాళ్ళతో ఎక్కడితే అని ఏ పని చేయలేదనుకో భయపడదు. కాదు మనం తీసుకురాష్ట్రం తీసేయడం ఆత్మ నేను ఎందుకు వెళ్ళాలి మనం ఎక్కువ మనం ఫలిస్తాం. 13:4 చదువు. సోమరి ఆస్పదం కానీ వారి ప్రాణముల దేవుళ్ళు దక్కదు. సింపుల్గా అర్థమవుతుంది మాట. ఆశ ఉంటుంది. 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. సోమరి మార్గం అంటే ముళ్ళ కంచె. తన లైఫ్ లో ఎదుర్కోబోయే రోజులు చాలా కష్టంగా ఉంటాయి. ముందు 3 కాళ్ళు ఇస్తారు నడవగలవా, బాధపడతా నడవాలి. అది కూడా తొందరగా నడవలేము. తొందరగా లైఫ్ సోమరి మార్గము మొదలు కంచె. చుట్టూ ఉంటే చుట్టూ ఉంటుంది. చుట్టూ మొదలు ఇవన్నీ కూడా సోమరితనం యొక్క లక్షణాలు. 19:15. సోమరితనము నాడ నిద్రను పడవేయను. సోమరి వాడు వస్తు పడి ఉంటుంది. సోమరితనం నాడ నిద్రలో పడేస్తుంది. మత్తు వస్తుంటాడు. ఆహారం కూడా దొరకదు. సో మనం ప్రసంగి 10:18. సోమరితనం చేత ఇంటికప్పు దిగబడిపోవడం, చేతుల బద్ధకం చేత ఇల్లు నీరు. వస్తారు ఇంటికప్పు దిగిపోతుంది. సోమరితనం ఏమున్నది సంపాదన ఉన్న కప్పు కూడా దిగిపోతుంది. దాన్ని బాగు చేసుకుంటాం డబ్బులతో. సో మనం ఇప్పుడు జాగ్రత్త పడితే రేపు ముందు కంఫర్ట్ లైఫ్, బ్లెస్సింగ్ లైఫ్ ఈ లోకంలో మనం జీవించాలన్న సోమరితనం పెంచుకోవాలి. మనం పరలోక సంబంధమైన విషయాల్లో మనం ఫలించాలంటే, పరలోకంలో అత్యధికమైన ధనం మనం సంపాదించుకోవాలి అంటే
మనం నిత్యము ప్రభు యొక్క కృప చేత నింపబడి మన ఇంకా ప్రభు వాడుకోవాలి అని మన ప్రభు చిత్రంలో ఉండాలంటే శ్రమపడతాను. సో ఇలాంటి మాటలు మనకి కనిపిస్తుంది. ఇంకా ఎఫెసియా 5:14 ఒక మాట ఉంది. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని ఉమ్. మృతుల్లో నుండి లేవు. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎంతో నిద్రించుతున్నది ప్రారంభంలో కూడా సోమతనం ఏమంటే స్టార్టింగ్ బాగా ఉండదు, చాలా కష్టం. అది స్టార్ట్ చేస్తారు, కంప్లీట్ కానీ మధ్యలో వదిలేస్తారు. కష్టం అనేది ఉంది, ఎవరికి వచ్చామని అంటాడు. ఆ తర్వాత ఈ లక్షణాలు నా జీవితంలో వస్తా ఉంటే ఒక స్వపత్తనం ఏర్పడింది. ఈ లక్షణాలు స్వపత్తనం సంబంధించినవి. ఇక నెమ్మదిగా ట్రాఫిక్ చెప్పడం, రోజు ఫోన్ చేయటం, ఇవన్నీ కూడా ప్రధానంగా అనుభవించేవారు. జ్ఞానం అనుకోవడం, ఈ లక్షణాలు అన్నీ మనకి స్వపత్తనం అనేది అర్థం. పేరు చెప్తున్నాక ఆ మాట చదవండి. 2వ పేతురు 1:5-7 ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యొక్క సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యొక్క దయను అమర్చుకొనదు. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అది మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో వీళ్ళు సోదరులైనను దుష్టులైనను కాకుండా చేయదు. అసలు ఏం ఇంపార్టెంట్ అంటే యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలనంటే పేతురు చాలా జాగ్రత్త కలిగిన వారు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారు. అసలు విశ్వాసము మంచి లక్షణాలు జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తిని, సహోదర ప్రేమను, దయను, ఇంపార్టెంట్. ఇవి ఏమి లేకుండా, ఇది ఇంపార్టెంట్ అని తెలియకుండా నువ్వు ప్రభువుని నేను ఎదుగు ఉన్నాను అని నువ్వు చెప్తే వ్యాఖ్యానం పెడుతున్నాడు. నీ ప్రభువుకు నాకు సోమకాలం ఉన్నాయా, నువ్వు పనిచేయకూడదు. ఇది కలిగి ఉంటే నువ్వు అనగలి జ్ఞానంలో కలుగుతావు, పూర్తి స్వాతంత్ర్యంలోకి మార్చగలుగుతావు. ఇవి లేకుండా ఉండి ఇంకా తెలుసుగా అవును ఈ లోక సంబంధమైన విషయాన్ని భక్తిలో వేడుగా ఉన్నావు. అసలు భక్తి అంటే తెలియదు. ఎవరికి విశ్వాసం ఉంది, సద్గుణం, సద్గుణం జ్ఞానంలో శాంతి, సహం, సోదరంలో భక్తి, నేర్చుకుంటున్నాను. మీరు కంఫర్ట్గా ప్రయోజనంగా కలుస్తూ ఉంటారు. ఈ హేతు లో దేవుడు కుమార్ యొక్క స్వార్థంలోకి రాకుండా నన్ను తీర్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఇవన్నీ కలిగి ఇంట్లో ఎదగండి అని చెప్తున్నాడు. ఇవన్నీ చేయకుండా, ఇది భక్తి అని తెలియకుండా ఏదేదో టైం వేస్ట్ చేసుకునే వివాదాలు పెట్టుకుని స్నానాన్ని చేస్తున్నాం. అదిగా టైం వేస్ట్ అవుతుంది. నేర్చుకుంటూ ఆత్మీయ సంబంధమైన అనుభవజ్ఞానమైన భక్తిలో మనం సోమరిగా చేస్తాం. సోమర్థనం మన లైఫ్లో ఉండాలి. మన జీవితంలో ఏదో ఒక వరకు సోమర్థనం చేస్తేనే పోస్ట్పోన్ చేయటం, టైం వేస్ట్ చేసుకోవటం, అన్ని తెలుసుకోవడం, ఏ మంది మాట జరుగుతారు. కొన్నిసార్లు పరిస్థితి వచ్చినట్టు అయిపోయిన ఇక అక్కడి నుంచి ఏదో భయం వస్తుంది. ఇక అక్కడి నుంచి దాన్ని ఆలోచిస్తుంది.
ఏంటి అన్నం పరిస్థితి కూడా కొంచెం ఏంటి ఆలోచించడం అదే మొదలువచ్చినారు వాళ్ళు ఎరుగోతో గెలుస్తులుగా హాయితో ఓడిపోయారు ఏడు పత్రాలు యెహోవా నీ నేల ఇక్కడ కుంభము నేల మోపిపోతుంది ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నాను. నేను వారితో చేసిన నిబంధనలు వారు మీరున్నాను. శక్తమైన దాని కొనం తీసుకొని బోకిలు తన సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పరిస్థితి వచ్చింది ఇజ్రాయెల్ వాళ్ళ సమాజంలో ఒక పాపం చేస్తే వాటి నుంచి ఎమోషన్ ఏమవుతున్నాడంటే అందరూ నదులు ఆగిపోయింది ఆలోచిస్తా ఉన్నాడు సో కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఒక సిచ్యువేషన్ వచ్చి మనం ఊరి పరిస్థితిలో వెళ్తున్నాం ఆగిపోతుంది లోతు ఆగిపోతున్నాం అయిపోయింది ఒక నాకు అయిపోయింది నువ్వు చూసుకోండి నువ్వే మొహం పాపం చేసేవాడు పనిచేస్తాం వెళ్ళిపోయాడు దాని మొత్తం తెలిసాడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలా ఎందుకంటే మనల్ని బలపరిచే దేవుడు మన పరిస్థితిని ఆ దిగజారి పరిస్థితి నిరాశించి ఏదే దేవుడు ఉన్నాడు నీకు ఎక్కువ తప్పుంటే పాపం పడుతుంది పక్కన పెట్టుకుని వెళ్ళిపోతాం నువ్వు గెలుస్తావు అప్పుడు చేసే పని చాలా ఎక్కువ చేస్తావు అట్లా కాకుండా ఏముంది లేదా అయిపోయింది ఏం లేదు ఆలోచిస్తూ మూలలో పడి అన్నమాట ఎత్తున్నాను రాజులో పడి గెదవు వీటిలో ఆలోచించుకుంటూ అయిపోయింది ఏం లేదు పరిస్థితి పండుగ మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పరిస్థితులను సోమతనాలు తీసుకెళ్తుందా ఆ ఆలోచన దగ్గర అపోవాలి అని జాగ్రత్త పర్యావరణ పరిస్థితి చూడకుండా పరిస్థితి తగ్గిపోయి దేవుడు వైపు చూసి ధనంతో వేస్తారు మొత్తం మాత్రమే వస్తుంది సో మన జీవితంలో సోమతనం ఉంటుందా సోమ యొక్క లక్షణాలు చూసాం మన లైఫ్లో అవి ఉన్నట్టయితే సోమతనాన్ని మనం గుర్తించి ఇంకేం జరిగితే నా ఆలోచన లేదు చీమలు వేసవి కావాలని చేసుకుంటాం అనుకూర్చుకుంటాం మాకు ఎట్లా నా ముందు చూపు లేదు రేపు ఏం చేయాలా చీమలు చలికాలంలో పనిచేయాలి వాటి గత సహకరించాలి అది వేసవికాలం మొత్తం జరిగిస్తూ చలికాలం తగిన ఆహారం ముందే చూసుకుంటాం ముందు చూపు అవసరం మనకు ముందు చూపు చాలా అవసరం ఒక ఫ్యామిలీ నడపాలన్నా అంత బాగుందో ఇప్పుడు అనుకుంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో నీకు పని చేయగలిగిన ఇప్పుడు సామర్థ్యం ఉన్న ఈ బలంగా ఉన్నప్పుడు శక్తి పనిచేస్తూ రేపు ఒక సమయం వస్తుంది చెప్పదు చేయకుండా శ్రద్ధ లేకుండా అంటే వ్యక్తి పనులు దరిద్రము రాళ్ళనింటిలోకి లైఫ్ నడుస్తుంది ఇది ప్రార్థన ఏంటి భక్తిలో కూడా పేరు చెప్పాడు కదా విశ్వాసం అంటే ఏంటయ్యా ఆనందం అసలు పేరు ఇది అని తెలుసుకోవాలి అలవాటు కాదు మాటలు నెట్టం కాదు నీలో పనిచేస్తుందా సహనం ఆశానుగ్రహం భక్తి సోదరు ప్రేమ దయ ఈ అర్థం వస్తే ఇది ఉంటే బాగుంటుంది వీటిలో స్టార్ట్ అయిన లైఫ్ దేవుడి తలాంపు విషయంలో దాటుకున్నా వడ్డీ కూడా లేదండి సంవత్సరాలు పెట్టే ఎందుకంటే
సోమరుడు చెడ్డదాటుగా భయంకర మాట నాకు చెప్పమంటే వేరే వస్తుంది. చీకటితోటి పడేయాలంటారు. ఓటుకి తల్లి కొడుకు ఉంటుంది. ఈ సోమర్థనానికి నరకానికి సమాజం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మనలో సాగుతానాన్ని మనం ఎదుర్కొని ఆగిపోతు నాకు ఎప్పుడో నాకు బలపరచు, నాకు పని చేస్తున్న ఉత్సాహాన్ని ఒకే నీ భక్తి ఎంతో. అసలు ఆ భక్తులను నీ జ్ఞానం నేర్చుకుంటానికి ఆశయాన్ని భక్తి నేర్చుకుంటానికి సహృదానం తెలిపించేది భక్తులు. ఎప్పుడు భక్తి గుయ్యొస్తున్నాను కానీ భక్తులు కూడా కనష్టం ఉండదు. నా భక్తి నేను గుయ్యొస్తాను అంతే. ఇక్కడ సంఘంలో ఉన్న వ్యక్తి ఏమవుతున్నాడు? ఇలాగా ఉంటే రేంజ్లో ఉన్నాం, సోమర్థనం ఏం చేయకుండా మాటలు కానీ చెబుతూ ఉన్నామంటే ఆ తీర్పు దినంలో ఏంటంటే నేను జైల్లో మట్టు రాలేదు, అనాథ ఆసుపత్రిలో మట్టు రాలేదు, ఇవ్వలేదు, పరామర్శిస్తాను బాగాలేదు, చూడటానికి కూడా రాలేదే. సోమం ఏం చేయకుండా అవ్వా చేస్తూ ఆస్పత్రి చేయకపోతే మాట్లాడిన అక్రమం చేయని వారు మాట్లాడు ఆలోచిస్తాను. ఏమైనా హెల్ప్ చేయదు మాట్లాడు. ఎవరు నీకెప్పుడు చేయదు నా దగ్గర నాకు చేసినట్టు కదా. ఏం చేయకుండా మనం ఉన్నామంటే నాకు చెప్తాను ప్రయత్నం. ఒకవేళ ఇది చేస్తా తడబడుతున్నామంటే మనం సోమర్థనాన్ని ఒప్పుకున్నాం చేస్తాం పంపకండి. చాలా బలం లేదు. స్టార్ట్ చేయమంటే బయటొస్తున్నాయి సోమర్థాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఎవరైతే నన్ను బలపరుస్తుంది ఎక్కువ పంపించాలని దేవుడిని మాత్రం దీవించిన ఆమె